మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్జెండర్లకు ప్రతి మంగళవారం నాడు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించనున్నట్లు జిల్లా హాస్పిటల్ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. మహబూబాద్ జిల్లా హాస్పిటల్లో తొలిసారి ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లను గుర్తించి ప్రత్యేకంగా ఊపి సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్పిటల్ సిబ్బంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. జనం తగ్గట్టు ఏం లేదు కదా. ఎప్పటి నుంచి తర్వాత ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ హాస్పిటల్లో తప్పక అడ్మిట్ చేసి సేవలు ప్రత్యేకమైన వాటి అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ ఇంతకుముందు ఏరియా హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి 330 పడకల ఆసుపత్రి మార్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక వాటి అయితే ఈ హాస్పిటల్లో ఏదైనా కొత్త. సార్, నా పేరు అహల్య. నేను మహబూబాబాద్ జిల్లాలో నివసిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ని. నేను మహబూబాబాద్లో మా కోసం ఒక 15వ వార్డుని ట్రాన్స్జెండర్ క్లినిక్ అని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. మేము ఇంతకుముందు వరంగల్ వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళమండి. కాకుండా ఇక్కడ మన మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి అందరికీ. పావని, నేను మైబాద్ నుంచి. ఇప్పుడు మేము గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి వరంగల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మా కోసం సపరేట్ ఓపీ మైబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అలానే లెజర్ ట్రీట్మెంట్ ఇంకా కొన్ని రావాలనేసి కూడా మేము అనుకుంటున్నామండి. ఇస్తే మంచిగా ఉంటుందని. గతంలో మేము వరంగల్లో వరంగల్, హైదరాబాద్, అట్లా ఖమ్మం అట్లా వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు సపరేట్గా మాకు మైబాద్ డిస్టిక్లోనే వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంది. నా పేరు గాయత్రి, మైబాద్లో నివసిస్తున్నాను. గతంలో 12-11 సంవత్సరాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ అటు వెళ్ళేటోళ్ళం. మేము లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా యూజ్ చేస్తే అటు మైబాద్లో ఓపీ పడ్డది, మా ట్రాన్స్జెండర్ సపరేట్ పడ్డది. అందుకే మేమేమో యూజ్ చేస్తున్నామండి. ధన్యవాదాలు. మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి మేడం గారి ఆదేశానుసారం మహబూబాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం ట్రాన్స్జెండర్స్ అందరికీ ఓపీ సేవలు అందించబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో గల ట్రాన్స్జెండర్లందరూ ఈ విషయాన్ని గమనించి మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ సేవలు వినియోగించుకోగలరని మనవి.